హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది సండే వ్లాగ్ అండి. ఇప్పుడు టైము 12:15 అవుతుంది. మార్నింగ్ 6కే వేసాను. 6 to 9 o'clock వరకు ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసానండి. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు వేసుకున్నాము, దోశలు తినేసాము. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను వైట్ రైస్ వండి చికెన్ కూర అయితే వండానండి. పిల్లలిద్దరికి భోజనం అయితే తినిపించేశాను. ఇంకా నేను మా వారు భోజనం అయితే చేయలేదండి. ఇప్పుడు నేను మా వారు కలిసి మియాపూర్ అయితే వెళ్తున్నామండి. క్యాటరింగ్స్ వాళ్ళని ఒకళ్ళు అయితే అదే అబాకస్ టీచర్ సజెస్ట్ చేశారు మాకు. సో వాళ్ళని కలవడానికి అయితే వెళ్తున్నాము. వాళ్ళ ఫుడ్ అయితే టేస్ట్ చూసి నచ్చితే క్యాటరింగ్ అయితే ఫైనల్ చేసుకుంటాము. లేదు అంటే మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారండి, జబర్దస్త్ హరీష్ గారు అంట, ఆయన కూడా క్యాటరింగ్ చేస్తారంటండి. వాళ్ళది కూడా నెంబర్ తీసుకున్నాము, కాంటాక్ట్ అయ్యాము. వాళ్ళు కూడా ఫుడ్ టేస్టింగ్కి రండి అన్నారు, చెప్తాను డేట్ అన్నారు. సో ఇలా అందరివి టేస్ట్, ఇంకా కొంతమంది క్యాటర్స్తో అయితే మాట్లాడానండి. ఇంకా చాలామంది సజెస్ట్ చేశారు, అక్షయ క్యాటర్స్ని విజిట్ చేయండి, వాళ్ళ ఫుడ్ బాగుంటుంది అని ఇలా చెప్పారు. సో ఫుడ్ అయితే టేస్ట్ అవి చూసి ఎవరినొకరిని ఫైనల్ అయితే చేసుకుంటామండి. ఫస్ట్ టైం ఇప్పుడు ఒకరి దగ్గరికి అయితే వెళ్తున్నాము. మ్యాక్సిమం మేలే ఓకే చేసేద్దామని అంటున్నారు మా వారు. ప్రీవియస్గా కూడా ఒక ఫంక్షన్లో వెళ్ళి ఫుడ్ అయితే టేస్ట్ చూసాను మేము. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. అందుకే రోజు పెద్ద ఎక్కువగా వ్లాగ్ అయితే షూట్ చేయకపోయానండి. సో ఎంతవరకు వస్తుందో తెలియదు కానీ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చిన్నమ్స్ బ్యాంకెట్ అని ఉంది కదండి, ఇక్కడికి అయితే వచ్చేసాము. సో మేము ఫుడ్ అయితే టేస్ట్ చేయడానికి పెట్టించుకున్నాం అనమాట. ఇక్కడ ఆల్రెడీ బర్త్డే పార్టీ అయితే జరుగుతుంది. ఫుడ్ అయితే చాలా చాలా బాగుందండి. అసలు వచ్చిన వాళ్ళకి కూడా నచ్చుతుంది అని మాకు అనిపించింది. ఎక్కువ స్పైసెస్ లేకుండా చాలా మినిమల్గా చాలా బాగుంది. సో మేము మా హస్బెండ్ అయితే ఫిక్స్ అయిపోయారు, వీళ్ళకి ఇచ్చేద్దాము, ఫుడ్ చాలా టేస్టీగా ఉంది అనేసి అన్నారు. అయితే ప్లేట్ కాస్ట్ కాకుండా మనకి బాయ్స్కి ఎక్స్ట్రా 3,000, అలాగే వీళ్ళు ట్రావెల్ చేసి తీసుకురావాలి కదండి మియాపూర్ నుంచి మన ఇంటి దగ్గరికి, దానికి ఒక 3,000 ఎక్స్ట్రా, ఇంకో 6,000 అయితే అవుతుందన్నమాట. సో ఇంకా ఫైనల్గా మీరు ఏమేమి పెట్టాలి అనుకుంటున్నారో అవి డిసైడ్ అయ్యి మీరు మాకు మెసేజ్ చేయండి, మనం మాట్లాడుకుందాము అనేసి అన్నారండి ఆయన. సో ఇంటికి వెళ్ళాక అవి డిస్కస్ చేయాలి. ఇంకా మాకు అక్కడ భోజనం అయ్యి రిటర్న్ వచ్చేసరికి టైం 2:30 అయ్యింది. ఇంకా పిల్లల డ్యాన్స్ క్లాస్కి 4:30 వరకు టైం ఉంది కదా, ఈ లోపల మనము రిటర్న్ గిఫ్ట్లు ఫైనల్ చేసుకుని తెచ్చేసుకుందాం ఇంటికి అన్నారు మా వారు. సో మేము ఆల్రెడీ ఒక గిఫ్ట్ని ఫైనల్ చేసుకున్నాము 95 రూపీస్లో అని చెప్పాను కదండి. సో వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ డాడీ ఉండట్లేదు. నాకేమో పిల్లోడికి మనం అమౌంట్ ఇవ్వడం ఎందుకు, సేఫా కాదా అనేసి నాకు ఎల్లబుద్ధి కావట్లేదు అనమాట. అందుకని ఇంకా మా వారు ఎన్నిసార్లు తిరుగుతామో వాళ్ళ డాడీ ఉండట్లేదు కదా, మనము వేరే చోట తీసేసుకుందాం అంటే ఇంకా మళ్ళీ ఫస్ట్ వచ్చాం కదండి ఆగ్రోమెక్కు, అక్కడికైతే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చి మళ్ళీ బాక్సెస్ అయితే చూస్తున్నాము. చాలా బాగున్నాయండి, ఏ బాక్స్ చూసినా ఇది తీసుకుందాం అని అనిపిస్తుంది. ఇక్కడ నాకు పిల్లలవి స్టీల్ లంచ్ బాక్సెస్ అయితే కనిపించాయండి. మా షాను మను కూడా స్టీల్ బాక్సెసే వాడుతున్నారు. సో ఇక్కడ బాక్సెస్ అయితే చూస్తున్నామండి. సో మేము మీకు ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ వీడియోలో చెప్పాను కదండి, 116లో ఒక బాక్స్ ఉంది, అది చాలా బాగుంది అండి అనేసి. ఇంకా మేము ఆ బాక్స్నే ఫైనల్ అయితే చేసేసుకున్నాము. బాక్స్ ఎలా ఉందో చూసి చెప్పండి. మా హస్బెండ్ చేతిలో ఉంది కదా అదే బాక్స్. ముందు మేము 95 రూపీస్లో వేరే షాప్లో చూసిన బాక్స్ అయితే చిన్నదనమాట, ఇదైతే పెద్దగా ఉందండి. సో ఇంక ఈ బాక్స్ అయితే మేము మొత్తం 150 పీసెస్ కావాలి అంటే వాళ్ళైతే వెతికి మాకు బ్యాగ్లో అయితే పెడుతున్నారండి. ఇంకా మేము ఈ ప్యాకింగ్ చేసుకుంటూ ఉన్నాము. ఇప్పటికి టైం 4 o'clock అయిపోయింది. పిల్లలిద్దరు ఫోన్లు చేసి ఏడ్చేస్తున్నారు, ఇంకెప్పుడు వస్తారని. ఇక్కడ ఏ పని చేసుకున్నా నేను మా వారు కలిసి చేసుకుంటాం కదండి, పిల్లలతో తిరగడానికి అవ్వట్లేదు. పాప మళ్ళీ ఇంట్లో వదిలి మేమిద్దరము తిరుగుతున్నాం అనమాట. ఇంకా నేను మా వారికి చెప్పాను, మీరు వెళ్ళిపోండి పిల్లల దగ్గరికి, ఇవి నేను అన్నీ చేసుకుని నేను ఆటోలోకి ఇంటికి వచ్చేస్తానులే, మీరు వెళ్ళిపోండి అని చెప్పి మా వారిని అయితే నేను పంపించేస్తున్నాను అనమాట. ఇంకా మా వారు అన్నారు, నేను బిల్లు ఒకటి పే చేసేసి వెళ్ళిపోతాను, తర్వాత నువ్వు నేమ్స్ అవి కొట్టించుకుని వాళ్ళకి అమౌంట్ నువ్వు పే చేసి నువ్వు వచ్చేసే అని అన్నారండి. సరే అయితే అన్నాను. మేమంతా అయిపోయిన తర్వాత నాకు ఈ బాక్స్ కనిపించింది. ఈ బాక్స్ అయితే 100 రూపీసే, చాలా బాగుందండి. మేము తీసుకున్న బాక్స్ కన్నా అదే బాగుంది. కాకపోతే అప్పటికే మేము బిల్ ఇదంతా పే చేస్తామన్నమాట. ఇంకోండి మా ఈ బిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు నేమ్ కూడా వేసేసారు. నేమ్కి మళ్ళీ ఎక్స్ట్రా మనకి 450 రూపీస్ అయ్యిందండి. ఒక్కొక్క బాక్స్కి 3 రూపీస్ అనమాట. నేమ్ ఎందుకు మానేయొచ్చు కదా, మళ్ళీ దానికి ఎందుకు 450 అని మా అమ్మ అంది. కానీ మాకైతే నేమ్ ఇవ్వకపోతే ఎందుకు ఇంత చేసుకుని మనం ఇచ్చిన
డిస్క్రిప్షన్ బాక్స్ అని ఎవరికి తెలియదు కదా అనేసి మా వారు కంపల్సరీ నేమ్ కావాలి అన్నారు. సో నేమ్ అయితే కొట్టించేసామన్నమాట. మా హస్బెండ్ వెళ్ళిపోయారండి, నేను ఒక్కదాన్నే ఉన్నాను. అయితే మా వారు ఆటో అయితే బుక్ చేశారనమాట. నేను ఆటో వచ్చిన తర్వాత వీళ్ళని హెల్ప్ తీసుకుని అందులో అయితే ఎక్కించుకున్నాను. ఆటో నాతో చాలాసేపు ఆర్గ్యుమెంట్ అండి. నేను ఆటో తీసుకుని వెళ్ళను, మీరు ఇంత లగేజ్ వేసుకుని ఎక్కారు కాబట్టి నాకు మళ్ళీ ఎక్స్ట్రా 100 రూపీస్ ఇవ్వాలి అని అన్నారు. అలా కాదండి, 163 రూపీస్ అయ్యింది, నేను మీకు 200 రూపీస్ ఇస్తాను, ఎక్స్ట్రా దేనికి ఇవ్వాలి అని అడిగాను అనమాట. మీరు ఇన్ని బ్యాగులు తెచ్చుకుంటున్నారు కాబట్టి ఎక్స్ట్రా ఇవ్వాలన్నారు. బ్యాగులు నేనేం మీ నెత్తి మీద పెట్టలేదు, మీ కాళ్ళ మీద పెట్టలేదు, నేను కూర్చున్న ప్లేస్ ఖాళీ ఉంది, నా పక్కన పెట్టుకున్నాను, నేను ఇవ్వను అన్నానండి. అయితే ఆయన ఒప్పుకోలేదు. నేను క్యాన్సిల్ చేసేస్తానని నన్ను బెదిరించాలని చూశాడండి. అప్పుడు నేను ఉండండి, మీ గురించి ఇప్పుడే నేను కంప్లైంట్ చేస్తాను అనేసి ఇన్స్టాగ్రామ్లో హలో ర్యాపిడో టీమ్ ఐఎమ్ ఫేసింగ్ ఇష్యూ విత్ డ్రైవర్ అనేసి ఇలాగ మెసేజ్ టైప్ చేశాను అనమాట. చేస్తే అప్పుడు మేడం మీరు అలా చేయకూడదు, అలా చేయొద్దు, ఎక్స్ట్రా ఇమ్మని అడిగాము అంతే కదా అనేసి అప్పుడు ఆటో అయితే స్టార్ట్ చేశాడు అనమాట. నేను 40 రూపీస్కి మించి ఎక్స్ట్రా ఇవ్వనని చెప్పి 200 రూపీసే ఇచ్చాను. టైము 7:15 అయ్యిందండి. రిటర్న్ గిఫ్ట్స్ మొత్తం తీసుకుని ఆటోలో అయితే వచ్చేసాను. మా వారేమో పిల్లలిద్దరూ ఇంట్లో ఉండిపోయారు, ఏడుస్తున్నారు అనేసి ఆయన బైక్ మీద వచ్చేసారనమాట ఇంటికి. సో నేను వాటికి నేమ్స్ కొట్టించి తర్వాత మళ్ళీ ఆటో మా వారు బుక్ చేస్తే ఇవన్నీ ఆటోలోకి ఎక్కించి తీసుకుని అయితే వచ్చేసాను. కానీ ఆటో అతను కిందకి దింపేటప్పుడు చాలా ర్యాష్గా దింపేశాడు. మరి ఎన్ని మంచిగా ఉన్నాయో ఎన్ని సొట్లు పెట్టేశాడు అన్నది నాకైతే తెలియదు. సో మొత్తానికి అయితే వచ్చేసామండి. నేను అప్పుడు తీసుకున్న ఒక డబ్బా సెలెక్ట్ చేసుకున్నాం కదా, అది కాకుండా ఇప్పుడు వేరేదైతే తీసుకున్నాము. ఇవి డబ్బా మాకు ఒక్కొక్కటి 115 రూపాయలు అయితే పడింది, ఇంక్లూడింగ్ నేము. ఉండొస్తాయి సరే తీసుకెళ్ళి. సో ఇంక్లూడింగ్ నేము 115 రూపాయలు అయితే పడిందండి. డబ్బా వచ్చేసి 110 రూపాయలు, నేమ్కి 3 రూపీస్, 113 రూపాయలు పడింది. ఇంక మనకి ట్రావెలింగ్ ఇది ఉంటుంది కదా, 115 వేసుకోండి డబ్బా. అన్నీ మంచిగా సెలెక్ట్ చేసుకున్నాము. ఇది బాగుంది, పెద్ద బాక్స్ అనమాట. ఆటో అతనే కొంచెం చాలా ర్యాష్గా తీసాడు. అది ఏమన్నా సొట్ల పడిపోయిందా ఏంటి అనేసి కొంచెం అది భయం వేసింది నాకు. ఒక 50 డబ్బాల వరకు కింద పెట్టుకుని తీసుకొచ్చాను, అది పట్టేసింది అనమాట. చాలా గట్టిగా లాగపడేసాడు దాన్ని. సో ఎలా ఉంటాయి ఏంటో తెలీదు, ప్యాకింగ్ చేసినప్పుడు అయితే చూడాలి. సో ఈరోజు చాలా బాధగా అనిపించింది. దానికి రీజను మీ కామెంట్సేనండి. కొంతమంది చాలా హార్ష్గా కామెంట్స్ పెట్టారు, నేను అంతే హార్ష్గా రిప్లై ఇచ్చుకుంటూ వచ్చేసాను. నేను అక్కడ ఉండి ఈ పేర్లు కొట్టేటప్పుడు అప్పటి వరకు నేను ఓపెన్ చేయలేదు. 3:34 టైంకి అసలు వీడియో లైవ్ అయ్యిందా లేదా, కామెంట్స్ ఏమొచ్చాయి అన్నట్టు వీడియో పెట్టిన 2 అవర్స్కి అయితే ఓపెన్ చేశాను అనమాట. ఓపెన్ చేసి చూస్తే చాలా కామెంట్లు వచ్చాయండి. అదే ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఏ వీడియో లైవ్ అయింది అంటే బట్టల షాపింగ్, సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళాము, బట్టలు కొన్నాను అని చెప్పి పెట్టాను కదా, దానికి చాలా రకాల కామెంట్లు వచ్చాయండి. నాకు చాలా బాధ అనిపించిందండి. ఆ కామెంట్స్ నన్ను ఎందుకో చాలా డీప్గా హర్ట్ చేసినాయి. అవి రకరకాలుగా కొంతమంది మంచిగా మాట్లాడతారు, చాలా మంచిగా మాట్లాడిన వాళ్ళకి నేను మంచిగానే రిప్లై ఇస్తాను. చాలా హార్ష్గా మాట్లాడిన వాళ్ళకి అంతే హార్ష్గా రిప్లై ఇచ్చానండి. మా వారైతే వద్దు, ఎందుకు మనకి వెళ్తే ఆర్గ్యుమెంట్, వాళ్ళకి ఏం తెలుసని వాళ్ళు అలా పెడతారు, నువ్వు ఎందుకు అంత హార్ష్ అని మళ్ళీ ఆ కామెంట్స్ మా వారు డిలీట్ చేసేసారు. కానీ అసలు భలే మాట్లాడతారండి. మీ లైఫ్ ఏంటో మీరే చూసుకోవాలి, అంతే తప్పించి ఎవరో మనని గొప్పగా చూసేశారు కదా, లేకపోతే ఎవరో గొప్పగా చేసేసుకున్నారు కదా అని వాళ్ళలాగా మనము ఎగరలేం కదండి. మన వింగ్స్ ఎంత ఉన్నాయో, మన రెక్కలు ఎంత ఉన్నాయో అంతవరకు మాత్రమే వెళ్ళాలి తప్పించి మన రిలేటివ్స్లో ఎవరో గొప్పగా చేశారు, ఇంకెవరో ఇంకా బాగా చేసుకున్నారు, నేను అదే స్థాయిలోకి వెళ్ళిపోయి చేసేయాలి అని నేను ఎప్పుడూ అనుకోను. నాకున్న దాంట్లో మేము ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తాము. వచ్చిన వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రేమతో ఆహ్వానించాము, ప్రేమతో ట్రీట్ చేస్తాము, అంతే ప్రేమతో నేను ఏది పెట్టినా అది పెడతానన్నమాట. సో చాలా కామెంట్స్ వచ్చాయండి, చాలా డీప్గా హర్ట్ అయ్యాను అనమాట నేను ఈరోజు. ఏమని ఆ బట్టలు ఏం బాగున్నాయి, అంత చీప్గా తీసుకున్న బట్టలు అని ఇలా కొంతమంది అలాంటి చీరలు కొంటావా అని. అసలు ఎలాగా వేరే వాళ్ళతో మీరు ఇంకొక లైఫ్ని ఎలా కంపేర్ చేస్తారన్నది నాకు అర్థం కాలేదు. ఫస్ట్ చీప్ అన్న వాళ్ళకైతే చెప్తున్నానండి, నా విషయంలో నాకు ప్రతి రూపాయి చాలా వాల్యుబులే అనుకుంటానండి. మీకు 700 రూపీస్ సారి చీప్ అనిపించిందేమో, నా వరకు అయితే నాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది.
ఇంకా కొంతమంది మంచి ఫ్యామిలీ కాంబో ట్రై చేయకపోయావా భవాని అని అడిగారండి. సతీష్ గారు కుర్తా పైజామా లాగా ఏమన్నా తీసుకోవాల్సిందని అన్నారు. అలాగా తీసుకోవచ్చండి. మా వారు ఏంటంటే కుర్తా పైజామా తీసుకున్నాను అనుకోండి, ఆ ఒక్క రోజుకే వేసుకుంటారు. మళ్ళీ ఆ బట్టలు అస్సలు వాడరు. మీ పెద్దన్నయ్య వాళ్ళ గృహప్రవేశానికి మంచిగా వేసుకున్నారు కదా భవాని, అలా ట్రై చేయొచ్చు కదా అన్నారండి. మా పెద్దన్నయ్య వాళ్ళ గృహప్రవేశానికి వేసుకున్న బట్టలు మా వారు ఆ ఒక్క రోజు 2-3 గంటలు తప్పించి మళ్ళీ ఆ బట్టలు వేసిందే లేదండి. ఆ డ్రెస్సులు కుట్టించడానికి నాకు 5000 రూపీస్ అనమాట. అది అలా సెట్. ఆ 5000లో నేను నా షాను బట్టలు బాగానే వాడాము. మా వారు అప్పుడు వాడడం మళ్ళీ వాడలేదండి. మా వారికి అసలు వేసుకోవడమే ఇష్టం ఉండదు. ఇప్పుడు మనం అన్ని వేలెట్టి తీసుకున్నాము అంటే దాన్ని రిపీటెడ్గా ఏదైనా నెక్స్ట్ ఫంక్షన్కి లేదా నెక్స్ట్ అకేషన్కి ఫెస్టివల్కి వాడుకునేలా ఉంటే తీసుకోవాలి. ఆయన వాడరు అనమాట. నెక్స్ట్ అసలు మీకు సెలక్షనే రాదు, మీ ఆయన తీసుకున్నవన్నీ మసిగుడ్డల్లాగా ఉన్నాయి, మాసిపోయాయి అని అన్నారండి. ఇప్పుడు నాకు ఇష్టమైన కలర్స్ నేను చెప్పాను అనుకోండి, మా ఆయనది ఏంటి లేడీస్ కలర్స్ చెప్తున్నావు, నేను ఈ షర్ట్ వేసుకొని అంటారు. నేను మా వారికి వైట్ షర్ట్ తీసుకున్నాను. ఆ షర్ట్ ఒక్కసారి వేసుకున్నారు. అప్పుడు ఎంత 1500 ఎంతో తీసుకున్నాను. అసలు ఇప్పుడు వచ్చే షర్ట్ వేయలేదండి, అలా ఇంట్లో పడుంది ఆ షర్టు. ఇక గ్రీన్లో కానీ పింక్ కలర్లో కానీ ఇలా ఏమన్నా చెప్పామనుకో, ఆ బట్టలు నా ఫోర్స్ పడలేక తీసుకుంటారు. మళ్ళీ అసలు బట్టలని ఆయన వేయనంటారండి. సో ఇప్పుడు నాకు నచ్చింది నేను చెప్పి బలవంతంగా తీపిచ్చాను అనుకోండి, ఆ ఒక్క రోజుకే వేసుకుంటారు, తర్వాత వాడరు. మనం ఒక్కరోజు 1 గంట వేసుకునే వాటి కోసము అంతంత రేట్లు పెట్టి కొనేయడం ఎందుకు అని నాకు అనిపిస్తుంది. సో నేను అసలు ఆయనకి నువ్వు ఇది తీసుకో అది తీసుకో నేను అనలేదు. నీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోండి, మీరు వేసుకోవడం కావాలి మెయిన్. అది ఒక పూట వేసుకుని బీరువాలో పెట్టేసుకోవడానికి ఎందుకు చెప్పండి. సో ఆయనకి నచ్చినవి ఆ కలర్స్ కాబట్టి ఆయన అవి తీసుకున్నారనమాట. ఇంకా నన్ను గృహప్రవేశం ఒక్కసారి చేసుకుంటావు కదా భవాని, మంచి పట్టు చీర కొనుక్కో అలా ఇలా అని చాలామంది మంచిగా పెట్టారండి కామెంట్స్. నేను గృహప్రవేశం కోసం నా కోసం నేనైతే ఏమీ కొనుక్కోలేదండి. నాకు పట్టు చీరలు 1000-20 అంత కాస్ట్లీ పట్టు చీరలు తీసుకోవాలన్న కోరిక కూడా నాకు ఎప్పుడూ లేదు. నేను ఒక్కటే అనుకుంటానండి, ఆ టైంకి మనకి మంచి సారీ అంటే అది వేలల్లోనే అక్కర్లేదు, మంచి తక్కువ బడ్జెట్లో ఉన్న ఒక మంచి సారీ మనకి ఫొటోస్ వీడియోస్ అందంగా వచ్చేలాగా ఒక కొత్త చీర ఉంటే చాలు అని అనుకుంటాను. నేను ఈ సారీ అయితే తీసుకున్నానండి. ఇది 4100 అయితే పడిందనమాట. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నాను. ఈ కలర్ ఎందుకు తీసుకున్నాను అంటే నా దగ్గర ఈ కలర్ లేదు అసలు. ఇప్పుడు వచ్చే సారీ ఇలాంటి సారీ లేదు నా దగ్గర. వింటేజ్ లుక్ అని ఏదో అంటున్నారు కదా, ఈ టైప్ లేదు. సరే అనేసి ఇది గృహప్రవేశానికి మనము లోపలికి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి తీసుకున్నాను. ప్లస్ ఆ జాకెట్కి నేను వర్క్ చేయించుకుంటున్నాను అనమాట. అది టైలర్ దగ్గరే ఉండిపోయిందండి, అది ఇంకా నా దగ్గరికి రాలేదు. వచ్చుంటే నేను మీకు చూపించేదాన్ని. అసలు నేను మీతో చెప్పాను కూడా ఆ వీడియోలోని, నేను రేపు మాట్లాడతానండి మీతో, చాలా విషయాలు మాట్లాడాలి నేను అని చెప్పాను. కాకపోతే మధ్యలో నాకు పీరియడ్ రావడము, నేను అటు నేటిని ముట్టుకోకూడదు కాబట్టి ముట్టుకోలేదు. నేను మీతో ఏ విషయాలు చెప్పలేకపోయాను. ఈరోజు ఆ వీడియో లైవ్ అయింది. అసలు చాలా హర్టింగ్ అనిపించింది నాకు. కొన్ని కామెంట్స్ ఎలా కంపేర్ చేస్తారు, ఒకరి లైఫ్ని ఇంకొకరితో ఎలా కంపేర్ చేస్తారు అనేసి అనిపించిందండి. ఇంకా మాట్లాడతాను ఇప్పుడు, చాలా విషయాలు మీతో మాట్లాడతాను. గ్యాస్ మీద అన్నం పెట్టాను, చూసొస్తాను. సో నేను ఈ సారీ అయితే తీసుకున్నాను, చాలు అని అనిపించింది. సో నేను ఈ సారీ అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ సో మళ్ళీ మా వదిన మాకు 10,000 రూపీస్ పెట్టి ఒక సారీ అయితే తీసుకోమంది. మా పిల్లలకి హస్బెండ్కి బట్టలు అయితే తీసుకోమన్నారు కదండి. సో దాని కింద నేను పెద్ద ఎక్కువ రేట్లో అయితే ఏం తీసుకోలేదండి. ఒక 600 రూపీస్లో ఒక సారీ అయితే తీసుకున్నాను. దాన్ని కుబేర పట్టు అంటారంట, అందులో తీసుకున్నాను. సారీ అయితే ఫొటోస్కి వీడియోస్కి చాలా మంచి షైనింగ్గా ఉంది. సో నాకు ఇది చాలు అని అనుకున్నానండి. ఈ 2 సారీలకి 5,000 రూపీస్ ఎనఫ్ అనిపించింది. నేను అంతవరకే వెళ్ళాను. ఇంకా నేను ఖర్చు పెట్టుకోవాలి అనుకుంటే నేను ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చండి, పెట్టుకోగలను కూడాని. అవసరమైతే అప్పు చేసైనా కూడా కొనేసుకోవచ్చు. బట్ అంత ఎక్స్ట్రీమ్ నాకు అవసరం లేదు అనిపించింది. నేను అంతవరకు వెళ్ళలేదు. నెక్స్ట్ చాలామంది అడిగారు, షాను బట్టలు ఏం బాగున్నాయి సిఎంఆర్లో తీసుకున్నవి, పిల్లలకి ఈ టైంలో పట్టు పరికిణి జాకెట్లు తీసుకోవచ్చు కదా భవాని అని కొంతమంది మంచిగా అడిగితే, కొంతమంది చాలా తిడుతున్నట్టుగా కామెంట్స్ అయితే పెట్టారండి. నేను ఆ వీడియోలో చెప్పడం మర్చిపోయానా లేకపోతే చెప్పానా అన్నది నాకు గుర్తులేదు, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా రోజులు అయిపోయింది. అది షాను వాళ్ళకి
నేను పట్టు పరికిణి జాకెట్ కుట్టిస్తున్నానండి. అది నా సారీ కలర్‌కి మ్యాచ్ అయ్యేలాగా కుట్టిస్తున్నాను అనమాట. అది టైలర్ దగ్గర ఉంది. అది ఇంకా నా దగ్గరికి రాలేదు. అది వచ్చుంటే నేను మీకు చూపించేదాన్ని. మీకు ఇంకా నేను చాలా విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను, చెప్తాను అన్నాను. మధ్యలో నాకు పీరియడ్ రావడం నేను చెప్పలేకపోయాను. ఈ లోపల అసలు ఇంకా ఏ విషయాలు తెలియకుండా రకరకాల మాటలు అనేసారండి. నాకు ఎప్పుడు కామెంట్స్ చదవడము, వాటికి రిప్లై ఇవ్వడం చాలా ఇష్టము. బట్ ఈసారి నేను కామెంట్స్ చూడడానికి కూడా ఇష్టపడలేకపోయాను. నన్ను కొంచెం డీప్‌గా హర్ట్ చేసినాయనమాట. ప్రెజెంట్ నేను చాలా సెన్సిటివ్ మూడ్‌లోనే ఉంటాను. డ్యూరింగ్ పీరియడ్స్ నా మూడ్ ఇలానే ఉంటది. సో, చిన్న మాట కూడా నాకు చాలా హర్టింగ్‌గా అనిపిస్తది. కామెంట్స్‌కి నేను రిప్లై ఇస్తున్నానండి. షానుకి, మనుకి పరికిణి జాకెట్‌ని టైలర్‌ని కుట్టమని చెప్పాను. అవి స్టిచ్చింగ్‌లో ఉన్నాయి. నా శారీకి మ్యాచింగ్ కలర్ క్లాత్ మీరే తీసి కుట్టేసేయండి అని చెప్పానండి. అవి ఇంకా నా దగ్గరికి రాలేదు. నేను తీసుకున్న శారీ ఇది. దీనికి వర్క్ బ్లౌజ్ అయితే చేపిస్తున్నాను. ఇంకా మా వారు బట్టలు ఏంటి అన్నది మీరు ఆ వ్లాగ్‌లో చూసారు. సో, మేము ఆ రోజు అందరము ట్రెడిషనల్‌గానే వేసుకుంటున్నాం. నేను శారీ, మా హస్బెండ్ మా పెళ్ళప్పుడు పంచె ఉంది కదండీ! ఆ పంచె నా శారీ కలర్‌కి మ్యాచ్ అయ్యే షర్ట్ అయితే వేసుకుంటారు. షాను, మను కూడా నా శారీ కలర్‌లో మ్యాచింగ్ పరికిణి జాకెట్ అయితే వేసుకుంటారు. అది గృహప్రవేశానికి లోపలికి వెళ్ళేటప్పటికని అనుకుంటున్నాము. తర్వాత మా వదిన వాళ్ళు పెట్టినట్టుగా షాను, మను వాళ్ళకి సీఎంఆర్‌లో తీసుకున్న ఆ బట్టలు, తర్వాతేమో నాదొక సారీ, మా ఆయనవి ఆ బట్టల్లో ఒక జత అయితే అందులో పెట్టి మా వదిన వాళ్ళ చేత మాకు ఇప్పిస్తారు. ఆ తర్వాత నేను ఆ సారీ కట్టుకుంటాను. నెక్స్ట్ మరి ఇది నాకు తెలీదు. సో, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. నా పెళ్లి పట్టు చీర బాగుంటుందండి. ఫొటోస్, వీడియోస్ కూడా బాగా పడతాయి. అది కట్టుకోవచ్చా లేదా పూజకి అన్నది నాకు తెలీదు. అంటే మనకి హోమం ఉంది, సత్యనారాయణ వ్రతం ఉంది కదా! సో, అదేమన్నా కట్టుకోవచ్చు అంటే అదొకసారి చేంజ్ చేయాలి అని నాకు ఉంది. మరి కట్టుకోవచ్చా లేదా నాకు తెలీదు. అది ఇప్పటికొచ్చి నేను ఓన్లీ పూజలకి మాత్రమే కట్టుకున్నాను నా పెళ్లి పట్టు చీర. అది కట్టుకోవచ్చు అంటే మరి కామెంట్స్‌లో చెప్పండి, అది కట్టుకుంటాను. ఇంకా తర్వాత మీ అన్నయ్య, వదిన వాళ్ళకి బట్టలు పెట్టవా? అలా చేస్తావేంటి, ఇలా చేస్తావేంటి అని అనేసారండి. నేను ఇంకా మీతో బోలెడు మాట్లాడాలి అన్నాను కదా! ఆ వ్లాగ్‌లో అన్నీ చెప్దామనుకున్నాను. ఈ లోపులోనే మీరు రకరకాలు ఊహించేసుకుని, రకరకాలుగా కామెంట్లు పెట్టేసి ఎదుటి వాళ్ళని ఎందుకు ఇలా బాధపెడతారో నాకైతే తెలీదు. నేను మా అన్నయ్య, మా వదిన వాళ్ళకి నా పెళ్ళైన 10 ఇయర్స్‌లో ఎప్పుడు నేను బట్టలు కొని అయితే పెట్టలేదండి. ఎందుకు అంటే ఒకటి మీ అందరికీ తెలుసు, నాకు స్టైల్స్ తెలియవు, నాకు సెలక్షన్ తెలీదు. నేను కొన్నవి వాళ్ళకి నచ్చకపోవచ్చు. నచ్చకపోతే వాళ్ళు ఎప్పటికీ కట్టుకోరు. సో, ఎందుకు నేను అంతంత రేట్లు పెట్టి కొనేసి వాళ్ళకిచ్చి వాళ్ళు కట్టుకోకపోయి అది నాకు బాధగా అనిపిస్తది. సో, అందుకనే నేను మా అన్నయ్య వాళ్ళు మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చినా జాకెట్ ముక్క పెట్టి 5000 రూపీస్ పెడుతూ వచ్చాను. మా చిన్నన్నయ్య వాళ్ళకి అలాగే పెట్టాను. మా పెద్దన్నయ్య వాళ్ళకి అంతే. మా ఆడపడుచు ఒకసారి వచ్చిందండి. తనకి అప్పుడు నాకు తెలియక చీర కొని పెట్టాను. తర్వాత నుంచి తెలిసిన తర్వాత ఇంకా డబ్బులే పెట్టాను. మా తోడుకోడలు వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా నేను డబ్బులే పెడతానండి. సో, ఎవరైతే మా ఆడపడుచుకి ఆల్రెడీ డబ్బులు పెడుతున్నానని మీకు చెప్పాను. సో, వీళ్ళందరికీ నేను క్యాష్ రూపంలోనే ఇస్తున్నానండి. ఆ చీరలు ఎవరి కోసం తీసుకున్నాను అంటే మా చిన్నత్తయ్య గారు వాళ్ళ పిల్లలకి తీసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు ఎవరికి నేను ఇంకా బట్టలేం తీసుకోలేదు. ఓన్లీ క్యాషే పెడతాను. ఇవన్నీ నేను మీకు ఆ బట్టలు చూపిస్తూ చెప్దామనుకున్నాను. ఈ లోపల ఇష్టం వచ్చినట్టు పెట్టానండి కామెంట్స్. మీరు చదివారో లేదో కానీ నాకు చాలా హర్టింగ్‌గా అనిపించింది. అందుకనేసి నేను మీకు ఇంతలా చెప్తున్నాను. మా వారైతే డిలీట్ చేసేసారు చాలా కామెంట్స్ అయితేని. గత కొన్ని రోజులుగా చాలా ఎక్కువగా పనులు ఉంటున్నాయండి. ఎక్కువగా బయట తిరిగి చేయాల్సిన పనులు అవి ఉంటున్నాయన్నమాట. మళ్ళీ ఇంటికి వచ్చాక ఇంట్లో పనులు ఎలాగో నా కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి ఈ పనులు. మార్నింగ్ నుంచి నేను గిన్నెలు తోమలేదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత నుంచి నేను గిన్నెలు తోమలేదనమాట. ఆఫ్టర్నూను మేము 12:00కి బయటికి వెళ్తే నేను ఇంటికి వచ్చేసరికి టైము 7:30 అయ్యిందండి. ఒక పక్కన నేను ఇప్పుడు అన్నం వండుతూనే మరో పక్కన అయితే ఇంట్లో పనులు అయితే పూర్తి చేస్తున్నాను. స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టి గిన్నెలు అయితే ఇప్పుడు నేను క్లీన్ చేసేసుకుంటున్నానండి. రైస్ ఉడికిపోయింది, అన్నం వార్చేసాను. సో, ఇంకా మేము మార్నింగ్ చేసిన చికెన్ కూర అయితే ఉందండి. ఓన్లీ పిల్లలే తిన్నారు కదా మార్నింగ్. అది ఇంకా చాలా కూర ఉండిపోయింది అనమాట. ఇంకా మార్నింగ్ చికెన్ కూర వండుకోవడం కూడా నాకు చాలా ప్లస్ అయ్యింది. ఇంకా చికెన్ కూర అయితే వేసుకుని మేము భోజనాలు అయితే తినేసి ఇప్పుడైతే గిన్నెలు తోముతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవి, ఆఫ్టర్నూన్ పిల్లలు తిన్నవి, మళ్ళీ నైట్ డిన్నర్ తర్వాత అన్ని గిన్నెలు ఒకేసారి తోమేనేమో దగ్గర నాకు దీనికి 1 అవర్ టైం అయితే పట్టేసిందండి.
ఇప్పుడు ఈ మధ్యలో చాలా బిజీగా ఉంటున్నానండి. ఇంటి పనులు, బయట చేయాల్సిన పనులు ఇవన్నీ చేసుకుంటూ ఉంటున్నామేమో. నాకు మళ్ళీ హీల్ పెయిన్ అయితే స్టార్ట్ అయ్యింది. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అనమాట ఎక్కువసేపు నుంచుంటుంటేనే. మళ్ళీ ఇవన్నీ సార్ట్ అవుట్ అవుతే కానీ నేను తేలిక పడదండి నాకు. సో ఇంకా ఈ గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటూ అబాకస్ టీచర్తో ఫోన్ మాట్లాడుతున్నాను అనమాట. వాళ్ళే రికమెండ్ చేశారండి క్యాటరింగ్స్ని. సో వెళ్ళానండి, రోజు మాట్లాడాను. ఇంత రేట్ అని చెప్తున్నారు, మీరు ఏమన్నా కొంచెం మాట్లాడితే తగ్గుతారేమో చూడండి అనేసి టీచర్తో అయితే మాట్లాడుతూ గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. సో ఈరోజు ఏంటో అసలు మనసు ఏం బాగాలేదనమాట. ఆ బాధతో పిల్లల్ని తిట్టేశాను, మా వారి మీద కూడా అరిచేశాను. ఏంటంటే ఇప్పుడు ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు చేసుకుంటారు కదండి. ఒకళ్ళ హ్యాపీనెస్ని ఇది బాగోలేదు, అది బాగోలేదు అని ఇలా చెప్పి వాళ్ళ హ్యాపీనెస్ని ఎందుకు దూరం చేస్తారో నాకు అర్థం కాదు. నేను నిన్న ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను అనమాట. వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, గృహప్రవేశం చేసుకుంటూ ఆ వీడియో అయితే ఒక ఆవిడ పోస్ట్ చేసి, ఇది మా అమ్మగారి ఇల్లు కాదు, మా అత్తగారి ఇల్లు కాదు, ఇది మా ఇల్లు, నా ఇల్లు అనేసి తను ఒక వీడియో అయితే పెట్టారనమాట. పెడితే దాని కింద కామెంట్స్ అనమాట, మీ హస్బెండ్ నుంచి నువ్వు పావలా కూడా తీసుకోకుండా ఈ ఇల్లు కొంటే అప్పుడు నీ ఇల్లు, నువ్వు మీ హస్బెండ్ దగ్గర నుంచి మీ హస్బెండ్ లోన్లు పెట్టుకుంటే మీ హస్బెండ్ కొన్న ఇల్లు అవుతుంది తప్పించి నువ్వు కొన్న ఇల్లు ఎందుకు అవుతుంది అని ఇలా కామెంట్స్ అనమాట. అరే, ఏ మనిషిని ఒక్క క్షణం కూడా ఆనందంగా ఉండనివ్వరేమో ఈ మనుషులనేసి అనిపించిందండి. ఇప్పుడు హస్బెండ్ వేరు, వైఫ్ వేరైనప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకండి? ఇప్పుడు నా హస్బెండ్ లోన్ కొన్నా లేకపోతే నేనే సంపాదించుకుని కొన్నా అది మా ఇద్దరిది అవుతుంది, మాదే అవుతుంది, నాదే అవుతుంది. అంతే తప్పించి హస్బెండ్ డబ్బులు ఇన్వాల్వ్ అయినాయి అంటే అది నీ ఇల్లు అని చెప్పుకోవడానికి పనికిరావు అని ఎలా అంటారు అనేది నాకు అసలు అర్థం కాలేదు. నేను కూడా అలాంటి రీల్ అయితే ఒకటి పోస్ట్ చేయాలి అనుకుంటున్నానండి. వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు అందరూ పెడుతున్నారు కదా, తస్సదియ్య అని ఇలాగేదో సాంగ్తో నాకు అలాంటి రీల్ పెట్టాలని ఉంది. మా గృహప్రవేశం అయిన తర్వాత అలాంటి రీల్ అయితే చేస్తాను. బట్ నేను యూట్యూబ్లో పోస్ట్ చేయనండి, ఇన్స్టాగ్రామ్లో పెడతాను, చూడండి మీరు కూడా. ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేస్తానండి. నేను అసలు నాకు అబ్బా అనవసరంగా నానబెట్టానా మినప్పప్పు, ఇప్పుడు రుబ్బాలా అని అనిపించింది. ఎందుకంటే నాకు నిద్ర వచ్చేస్తుందండి. నాకు మార్నింగ్ ఏమో 6 o'clockకే లేసాను, మా హస్బెండ్ ఏమో పొద్దున్నే లేపేశారు నన్ను. నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. ఇంకా ఇప్పుడు పొద్దుటి నుంచి తిరుగుతూనే ఉన్నాం బయట. సో ఇంకా నాకు నిద్ర వస్తుంది, ఈ పప్పు రుబ్బాలా అని అనిపించింది అనమాట. ఇంకా నానబెట్టాను. ప్లస్ పొద్దున్నే పిల్లలకి స్కూల్ ఉంది, ఇడ్లీ అయితేనే వాళ్ళకి బాగుంటుంది టిఫిన్ అనేసి ఇంకా ఇడ్లీ పిండి కోసం అయితే పప్పు అయితే రుబ్బుకుంటూ వస్తున్నానండి. చాలా పనులు పూర్తి చేసేసామండి. రిటర్న్ గిఫ్ట్స్ కొనేసాము, క్యాటరింగ్ మ్యాక్సిమం ఓకే చేసేసాము. ఇంకా జస్ట్ మనము రేట్ డిస్కస్ చేసుకుని టైమింగ్స్ చెప్పుకుని ఫుడ్ ఐటమ్స్ని డిస్కస్ చేసుకుంటే క్యాటరింగ్ పని అయిపోయినట్టే. బట్టల షాపింగ్ అయిపోయింది. తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయండి. కిరాణా సరుకులు తీసుకురావాలి డీమార్ట్కి వెళ్ళి. ఇంకా పూజ సామాగ్రి లిస్ట్ ఇచ్చారు పంతులు గారు. రేపు గృహప్రవేశం అనగా ముందు రోజు తీసుకుని రండి అన్నారు. ఇటుకలు కొనాలి హోమం కోసం అని చెప్పారు. తర్వాత ఇసుక కొనుక్కోవాలి టైల్స్ పగిలిపోకుండా హోమం వేసుకున్నప్పుడు అన్నారు. ఇంకా ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే మిగిలిపోయినాయండి. అలాగే ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు, 1 week ఉంటారు కదండి. అస్తమాను మనం ప్లేట్లు కడగాలంటే కష్టం కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే డిస్పోజబుల్ ప్లేట్స్, గ్లాసులు ఇవన్నీ కొనేసుకుందాము అనేసి అవి కూడా తెచ్చుకోవాలి అనుకుంటున్నాము. ఇలాంటి చిన్న చిన్న పనులు ఉన్నాయండి. వీటన్నిటిని లిస్ట్ అవుట్ చేసుకుని వాటిని కూడా తీసుకుని వచ్చేయాలి. తర్వాత నేను కింద మా వాచ్మెన్ గారి మిసెస్తో మాట్లాడాను. ఒక 1 weekకి నాకు ఇంట్లో పని చేయడానికి ఒక మనిషి కావాలండి. ఇంట్లో ఉండి అన్ని పనులు ఎప్పటికప్పుడు ఆవిడ పూర్తి చేసేలాగా ఒక మనిషిని చూడండి అనేసి ఒక ఆవిడని అయితే మాట్లాడుకున్నాను అనమాట. ఆవిడ నేను చూసి చెప్తాను అన్నారు. ఇంకా దగ్గరలో ఏమన్నా రెంట్ హౌస్ ఏమన్నా దొరుకుతుందేమో ఒక 1 weekకి అది కూడా చూసి పెట్టండి అని చెప్పానండి. ఒక్క హౌస్ మా ఇంటి దగ్గరలో నాకు ఒక్క ఇల్లు అద్దెకు దొరికింది అంటే అసలు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. లేకపోతే మా ఇల్లే అందరికీ సరిపెట్టుకోవాలి అంటే కష్టమైపోతుంది. గృహప్రవేశం రోజు మరీ హడావడైపోతుందండి. అందరూ అప్పుడే స్నానాలు చేసి అప్పుడే రెడీ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి ఆ ఇంటికి వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుంది కదా. సో ఇవైతే చూసుకోవాలి. సో ఇంక ఇవి మిగిలిపోయినాయి, ఈ చిన్న చిన్న పనులు అయితే మిగిలిపోయినాయండి. వీటన్నిటిని కూడా చేసేసుకుంటే అన్ని పనులు కంప్లీట్ అయిపోయినట్టే.
ఇంకా టైలర్ దగ్గర నుంచి ఇంకా నా ఈ బట్టలు అవి రాలేదండి. ఆ బట్టలు వచ్చే వరకు కూడా నాకు కుదురుండదు. ఆవిడ టైంకి పంపిస్తుందా లేదా, లాస్ట్ మినిట్లో ఏమన్నా నేను పంపలేకపోతున్నాను సారీ అని చెప్పారంటే ఏం చేయాలి, ఈ యొక్క భయాలు లేనిపోని భయాలు అయితే వచ్చేస్తున్నాయండి. ముహూర్తం టైం దగ్గరకు వచ్చేస్తుంది, రోజులు ఎన్నో లేవు అని అనుకున్నప్పుడల్లా తెలియని ఒక టెన్షన్ అయితే వస్తుంది. చాలామంది దీన్ని చాలా సింపుల్గా చేసేసి ఉండొచ్చేమో, నాకైతే ఇది చాలా పెద్దగా అనిపిస్తుంది. నాకు ఒక్కోసారి మనసుకు అనిపిస్తుంది అనమాట, మా అమ్మ మా అత్తయ్య వాళ్ళు ఇవన్నీ ఎలా గోత్రు అయ్యారు అని అనిపిస్తుంది అండి. అమ్మ నాది మేరీది మెచ్యూర్ ఫంక్షన్స్ చేసింది, అన్నయ్యది నాది పెళ్ళి చేసింది, ఇంకా చాలామంది మా ఇంట్లోనే ఫంక్షన్స్ అవి చేసుకున్నారు. ఇవన్నీ వాళ్ళు ఎలా మేనేజ్ చేశారని అనిపిస్తుంది. మా వారితో అంటే మనము ఇప్పుడు పిల్లల ఫంక్షన్ లాంటివి చాగల్లో చేసుకుంటాము, అప్పుడు ఇంత ఇబ్బంది పడము, ఒక వంట మనిషిని పెట్టుకుంటాము, అప్పుడు 500-600 మందికి చెప్పుకున్నా కూడా మనకి ఇంత బాధ ఉండదు. ఇప్పుడు ఏంటంటే మనకి విలేజ్ నుంచి అందరూ హైదరాబాద్ రావడము, ఆ వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ అవి చూసుకోవడము, మళ్ళీ మన అద్దెలు వేరు తీసుకున్న ఇల్లు వేరు అవ్వడము, ఇంత ప్లానింగ్ అవసరం అవుతుంది, లేకపోతే మనము అంత ఇబ్బంది పడకపోదుము అనేసి మా వారు అంటున్నారన్నమాట. ఏది ఏమైనానండి, ఆల్రెడీ ఇవన్నీ చేసి పాస్ అవుట్ అయిపోయిన వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తాను, అన్నీ ప్రశాంతంగా అవుతాయా లేదా, అందరూ హ్యాపీగా ఉండాలండి. భవానీ ఇది తక్కువ చేసింది, మాకు విషయంలో ఇలా జరిగింది అని ఎవరూ బాధపడొద్దు, అదొక్కటే నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఈరోజు ఈ వ్లాగ్లో మీతో కూర్చుని మాట్లాడాను చాలా విషయాలు, వాయిస్ ఓవర్లో కూడా చాలా మాట్లాడానండి. ఇవన్నీ నా మనసులో ఆ రోజు వచ్చిన ఫీలింగ్స్ అనమాట. నేను ఈ వాయిస్ ఓవర్లు అన్ని వీడియోలకి 4-5 డేస్ బిఫోర్నే ఇస్తున్నానండి. సో ఆ రోజు మీరు కామెంట్స్ పెట్టినప్పుడు నాకు గుర్తు వస్తుంది అనమాట, ఓహో ఆ రోజు ఇలా మాట్లాడాను ఆ వీడియోలో అనేసి. ఎందుకంటే ఇదివరకు అట్లా ఏ రోజు వీడియోలకు ఆ రోజు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయట్లేదండి. అన్ని వీడియోలు 4-5 రోజులు లేట్గా వస్తున్నాయి. నిన్న బట్టల షాపింగ్ వీడియో చూసిన తర్వాత గృహప్రవేశం అయిపోయిందా భవానీ అనేసి కామెంట్స్ పెడుతున్నానండి. గృహప్రవేశానికి ఇంకా 20 డేస్ టైం ఉందండి. మరి ముందు నుంచే ఎందుకు ఇంత భయపడుతున్నాను అంటే, అన్ని పనులు నేను ఒక 4-5 డేస్ ముందే పూర్తి చేసుకుని తర్వాత రిలేటివ్స్ వచ్చాక ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాను. అందుకనేసి అన్ని పనులు ముందుగానే చేసుకుని ఉంచుకుంటున్నానండి. మళ్ళీ మా వారికి వీకెండ్ అయితేనే ఖాళీ దొరుకుతుంది, మిగతా టైంలో దొరకట్లేదు. సో వీకెండ్లోనే మేము మ్యాక్సిమం చాలా పనులు అయితే ఈ సాటర్డే సండేలో పూర్తి చేసేసామండి. ఇంకా చిన్న చిన్న పనులు ఉండిపోయాయి, వాటిని కూడా పూర్తి చేయాలి. మెయిన్ మా కొత్త ఇంట్లోకి రెంట్కి ఫ్యాన్స్ ఇవి తీసుకోవాలన్నమాట. ఇవి ఎవరిస్తారు అన్నది తెలీదు. చైర్స్ తీసుకోవాలి, వచ్చిన రిలేటివ్స్ పడుకోవడానికి బొంతలు రెంట్కి తీసుకోవాలి. ఇవి ఒక్కటి ఎక్కడ అన్నది నాకు తెలియట్లేదు. మీకు ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి, నేను అలా వాళ్ళని అప్రోచ్ అయితే అవుతానండి. ఇంకా డెకరేషన్కి అండి టూ మచ్ కాస్ట్ అండి. డెకరేషన్ ఐడియాస్ కూడా మీరే ఇవ్వండి నాకు. టైము 11 o'clock అయిపోతుందండి. టైం 10:33 అయ్యిందండి. ఇంట్లో పనులన్నీ అయితే పూర్తి చేసేసాను. రేపు పొద్దున్న నుంచి షానుకి మనుకి స్కూల్ ఉంది. ఫస్ట్ డే రేపు, అంటే ఆల్రెడీ 1 month చదివేశారు ఏప్రిల్లోని 4th క్లాసు. కానీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత రేపు ఫస్ట్ డే అనమాట. సో రేపు వాళ్ళకి స్కూల్ ఉంది కాబట్టి ముందుగానే బెండకాయలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. మా వారికి ఇచ్చేసాను నేను పప్పు రుబ్బేటప్పుడు, మీరు కట్ చేసి పెట్టండి అంటే ఆయన కట్ చేసి పెట్టారు. తర్వాత రేపు ఇడ్లీ వేస్తాను కదండి, ఇప్పుడు ఇడ్లీ పిండి రుబ్బాను. చట్నీ కావాలి కాబట్టి చట్నీ కోసం వేరుశనగుళ్ళు అయితే వేగించుకుని పక్కన అయితే పెట్టుకున్నానండి. ఇంకా గ్యాస్ స్టవ్ని నిన్న క్లీన్ చేయాలి అనుకున్నాను, అవ్వలేదండి. ఇంక ఇప్పుడైతే వీడియో తీయలేదు కానీ గ్యాస్ స్టవ్ మొత్తాన్ని నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను, నీట్గా ఉంది. ఇంక ఇప్పుడు పిల్లల కోసము డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టేస్తానండి. బాదము, ఆల్మండ్స్, అంజీరా ఇవన్నీ కలిపి నానబెట్టేసి అలారం సెట్ చేసుకుని ఇంకా పక్కలు అయితే వేసుకుని పడుకుంటానండి. పిల్లలిద్దరిని పడుకోమన్నాను కానీ మను నేను వెళ్తే కానీ పడుకోదు. సో దాన్ని కూడా అయితే పడుకోబెట్టేస్తాను. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితే ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. రేపటి నుంచి నార్మల్ పిల్లల స్కూల్ రొటీన్స్ అయితే స్టార్ట్ అవుతాయి.